సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను బ్యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక ప్లే బాయ్ అని చెప్పొచ్చు, నిష్ఠలు రామ్నితిన్ గారు అన్నాడు ఈరోజు సినిమాలో. ఓకే, నాకు ఇలాగా ప్లే బాయ్ ఇమేజ్ చేసేస్తున్నారు. నేను ఈసారి అందుకే ప్లే బాయ్గా కాకుండా కొంచెం కామిక్ యాంగిల్ కూడా వచ్చింది. కామిక్ యాంగిల్ మీ కంఫర్టే కదా? 100%. ఎలాంటి క్యారెక్టర్ అయినా కంఫర్టే, నాకు యాక్టర్నే కదా నేను. ఎలైట్ దాంట్లో ఏం జరిగింది ఆఫ్ స్క్రీన్? నాకు ఏదో రామ్నితిన్ గారు ఏదో ఇన్సిడెంట్ కూడా జరిగిందని చెప్పారు మీది ఎలైట్లో. ఫన్నీ అది చూడాలంటే థియేటర్స్లో మ్యాట్ స్క్వేర్ చూడండి. ఓకే అన్న, ఎలా అనిపిస్తుంది ముగ్గురు క్యారెక్టర్స్ చేసుకొని వెళ్ళడం? కానీ మ్యాట్ స్క్వేర్, నెక్స్ట్ మ్యాట్ క్యూబ్లో గౌరీప్రియ గారు ఏమైనా వచ్చేది, మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యేది, అట్లా ఏమైనా ఉంటుందా? మ్యాట్ స్క్వేర్ హిట్ అయింది, ఫస్ట్ మమ్మల్ని పార్టీ చేసుకుని ఉండాలి. అంటే పార్టీ జరుగుతూనే ఉంటుంది కానీ ఫ్యాన్స్కి నెక్స్ట్ మ్యాట్ స్క్వేర్ కదా, కళ్యాణ్ ఇంకా రాయాలి. ఓకే, మీరు ఇవాళ ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తే కథ ఇంకా బాగా రాయడానికి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది మాకు. సో రాసినప్పుడు కళ్యాణ్ అన్న ఈసారి డెఫినెట్లీ ఆలోచిస్తాడేమో. కానీ అదే అంటున్నాను, నాకు కామిక్ యాంగిల్ బాగా నచ్చింది. లవ్ స్టోరీ కామిక్ యాంగిల్ కలిపి ఈసారి మ్యాట్ క్యూబ్లో ఏమన్నా వస్తుందో చూద్దాం. ఓకే అలా అంటే మీరు చేసిన మూవీలో పర్టికులర్ మీకు బాగా ఫన్నీ అనిపించింది ఏంటి? మీకు మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి ఫీడ్బ్యాక్. సెకండ్ హాఫ్లో ఒక సర్ప్రైజ్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ తర్వాత జరిగే సీన్లు, పోలీస్ కాస్ట్యూమ్లో నేను ఏదైతే చేశానో దానికి నాకు చాలా మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది. దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు. నేను అంతా బాగా చేస్తున్నానని అంటున్నారు. ఒకవేళ నేను కొంచెం తప్పులు చేసుకుంటే నాకు క్షమించండి. మీరు రివ్యూలో ఎలా రాస్తారో చూసి నేర్చుకుని ఇంకా బెటర్ అవుతాను. థ్యాంక్ యూ. డైలాగ్ చెప్పొచ్చుగా, అమ్మాయిలకి అంత డైలాగ్స్ చెప్తారు అమ్మాయిలకి ఆంటీలకి మూవీలో, బట్ బయట ఏమైనా డైలాగ్? బయట యాక్చువల్లీ రాసుకొచ్చాను. ఓ షిట్, అయ్యయ్యో ప్యాంటు పాకెట్కి బొక్కబడిపోయి పేపర్ మర్చిపోయాను బ్రో, సారీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, ఇంకా మోర్ హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వీలైతే చంపేస్తారా ఏంటి అనే మన సైకో క్యారెక్టర్ మన కార్తికేయ గారి దగ్గర ఉందాం. అసలు సైకో అనాలా లేకపోతే దీనికి ఇంకొకటి మీరే చెప్తే బెటర్ ఏమో? డార్క్ నా కొడుకు అన్న. ఆయనే చెప్పేస్తున్నారు, జనాలు ఇచ్చిన వేరే. ఎలా అనిపిస్తుంది ఈ క్యారెక్టరైజేషన్ చూస్ చేసుకోవడానికి? పిల్లల్ని అలా ఎత్తి కొట్టేస్తున్నారు ఏంటి భయ్యా, నాకేం అర్థం కాలేదు. 2 సెకండ్ ఉన్న ప్రేమ అన్న అలాంటిది. పిల్లలంటే చాలా క్యూట్గా ఉంటారు కదా, కింద పడేది అంటే హైట్స్కి వెళ్ళాలి కదా. నా చిన్నప్పటి నుంచి హైట్కి వెళ్ళాలని చెప్పి సినిమాలు అట్లా చేసినాం. అమ్మాయిలను కూడా ఎత్తి కొడితే ఇంకంతే సంగతి సినిమాలో. బేసిక్ నేను కొంచెం డార్క్ థాట్స్ ఉంటాయి, అమ్మాయిల గురించి ఉండవు. మొత్తం మా తోట గురించి చాలా ఉంటాయి. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ. మాది చాలా చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఓకే, అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఇంట్లో ఇప్పుడు ఏదో పెంచుతున్నాం అన్న. పెంచుతున్నాం. నాన్న అదే అన్న చేస్తున్నాం, కాస్తున్నాం. మా నాన్న చేస్తున్నాం అన్న. ఈ సినిమా చూసిన దగ్గర నుంచి మంచి ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా అంటే ఎవరిది వచ్చింది రెస్పాన్స్, మీకు ఫీడ్బ్యాక్? మ్యాడ్ వన్ లైక్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ మంచిగా అందరితో కలిసి చూసినాము. అందరు బాగా ఎంజాయ్ చేసినారు. అండ్ మ్యాట్ స్క్వేర్ కూడా మా జాయింట్ ఫ్యామిలీతో కలిసి మంచిగా జాయింట్గా చూసినాం. అందరు ఇట్లా నా ముందు ఎంజాయ్ చేస్తున్నారు. మమ్మీ ఏడుస్తుందేమో అనుకున్నా, దన్మని పోయి సడన్గా ఇట్లా ఏమా ఏడుస్తున్నావు అంటే, లేదు నవ్వి కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మమ్మీకి. సో లైక్ వాళ్ళకి నా క్యారెక్టర్ బాగా నచ్చింది. వాళ్ళకి మాత్రమే కాదు, ఆడియన్స్ అందరికీ, వాళ్ళందరూ లైక్ నేను రాగానే ఇట్లా సీన్స్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ రాగానే బాగా కనెక్ట్ అయ్యి నవ్వుతున్నారు ప్రతి జోక్కి. సో చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు బాగా ఆఫ్ స్క్రీన్ ఏదైనా ఫన్నీ మెమరీ షూటింగ్ టైంలో మేము నలుగురు? షూటింగ్ టైంలో ఆఫ్ స్క్రీన్ క్రికెట్ ఆడేవాళ్ళం అండి మేము. అంటే ఓకే, గోవాలోనా చాలా ఉన్నాయి, అందుకే సడన్గా గుర్తురాట్లేదు. ఎలైట్లో ఏం లేవా? ఎలైట్ పేరు ఎలైటో కాదు తెలియదండి. లేదు అలాంటివి ఏం చేయలేదు. రూమ్లో మేము క్రికెట్ ఆడడం లైక్ ఫన్నీ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి ఇట్లనే కాస్ట్యూమ్ వేసుకొని పక్కన షాప్లోకి వెళ్తే అందరూ చూసి ఆగమైపోయినారు, లైక్ నిజమైన పోలీసులు వచ్చారేమో అని. ఇట్లాంటి లైక్ ఫన్నీ మూమెంట్స్ చాలా ఉన్నాయి ఆఫ్ ద కెమెరా. అంటే నార్మల్ పులిమేర సినిమా చూడంగానే సత్యరాజ్ అందరికీ భయం వేస్తుంది. అట్లాంటి మీరు సత్యరాజ్ గారినే డైలాగులతో భయపెట్టారు, పెట్రోల్ వేసి తగలెట్టేద్దాం ఆ డైలాగ్ ఒకసారి మళ్ళీ. అయినా ఆడుకుంటాం ఏందమ్మా, కిందికి వెళ్ళి పెట్రోల్ వేసి నిప్పంటించేద్దామా? నిజంగా అంటించారు అంటే ఇక్కడ అంటించొద్దండి, మనం కూడా ఉన్నాం కాబట్టి. సో అది మహా అయితే ఏమవుతుందండి, అవి వస్తాయి అంతే. మీకు ఏ అమ్మాయి లేకుండా పోయింది సినిమాలో?
పర్లేదండి. పర్లేదు ఉన్న వాళ్ళతో నాకు నా మ్యాడ్ గ్యాంగ్ ఉంది, మనోజ్, అశోక్, దామోదర్, అదే మన డీడీ, లడ్డు, వీళ్ళున్నాక అమ్మాయిలు ఎందుకండి? అబ్బాయిలతోనేనా? బాయ్స్ గ్యాంగే మంచి వైబ్ ఉంటుందండి. ఓకే, అంటే నెక్స్ట్ దీని నుంచి మూవీస్ కానీ ఏమేమి వచ్చినాయి ఆఫర్స్? ఒకటి వచ్చిందండి ప్రాజెక్ట్, లేదండి నేను అది దాని గురించి ఇప్పట్లో మీకే తెలుస్తుంది వచ్చినప్పుడు బయటికి. కొంచెం టైం పడుతుంది స్టార్ట్ కావడానికి. మంచి ప్రాజెక్ట్ అండి, మంచి ప్రాజెక్ట్. టెలివిజన్ షోస్ కానీ ఏమైనా ఉన్నాయా మీరు వెళ్ళేవి కానీ చేసేవి ఏమైనా? లేదు లేదు, ఇప్పట్లో ఏం నాకు థాట్స్ లేవు అని లేదండి. మ్యాట్ క్యూబ్లో అయినా ఏమైనా జరుగుద్దా? అదేమో అని మా డైరెక్టర్ గారిని అడగాలి. ఆయన మైండ్లో ఏమనుకుంటున్నారో, ఏం రాస్తున్నారో దాన్ని బట్టి ఎవరు ఎప్పుడు వస్తారు, కథ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంకా మోర్ హైట్స్ ఎలా అని కోరుకుంటున్నా బ్రో. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.